మాలిని అయితే మళ్ళీ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. "నిన్ను నీ భర్తని నేను అస్సలు నమ్మను. నీ భర్త నా భర్తని చంపాడు. గౌతమ్ నా భర్తని చంపాడు" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి మళ్ళీ అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. "అవును మళ్ళీ మీ భర్తే నా భర్తని చంపాడు. సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను నా భర్త ఎలా చంపాడో నేను కూడా అతన్ని జైల్లో పెట్టి ఉరికిస్తాను" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మళ్ళీ అలా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. "లేదక్కా, మీరు అపార్థం చేసుకుంటున్నారు, పొరపాటు పడుతున్నారు" అనేది అంటూ ఉంటుంది. "లేదు మళ్ళీ, నా దగ్గర సాక్ష్యాలైతే ఉన్నాయి. నేను ఆ సాక్ష్యాలన్నీ పట్టుకొని జైల్లో పెడతాను. మీ ఆయన్ని స్టేషన్‌కి తీసుకెళ్ళి కేసు పెడతాను. జైల్లో పెట్టి మీ ఆయనకి ఉరి పడే వరకు, ఉరి శిక్ష పడే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నా భర్తకి నాకు అన్యాయం చేశాడు. నా భర్తని చంపాడు. నా బిడ్డకి తండ్రి లేని వాడిని చేశాడు" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మాలిని అయితే అలా చూస్తూ ఉంటుంది. "అక్క, మీరు ఎందుకు అలా పొరపడుతున్నారు" అనేది అంటూ ఉంటుంది. "లేదు మళ్ళీ, గౌతమేనా అరవింద్‌ని చంపాడు. కావాలంటే నువ్వైనా గౌతమ్‌ని అడుగు" అనేది అంటూ ఉంటుంది. అలా మాలిని అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది.